రాంపురం ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం నివాస ప్రాంతం అంటే ఏంటి, నివాస ప్రాంతం ఎలా ఏర్పడుతుంది, నివాస ప్రాంతాలు ఎలా మారుతాయి, ఆ మారటానికి గల కారణాలు వలసలని చెప్పుకున్నాం. అలా వలసలుగా వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది నేర్చుకోవడం జరిగింది. అలాగే ఒకటే ప్రాంతాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం, రాంపురం అనేటువంటి గ్రామాన్ని మాత్రం తీసుకుంటున్నాం. అది ఒక రాంపురం గ్రామానికే కాదు, మన ఊరి గ్రామానికి కూడా వర్తిస్తుందని మీరు భావించాలి. అంటే భారతదేశంలో ఏ గ్రామానికైనా ఇది వర్తిస్తుందని మనం గమనించుకోవాలి. ఆ రకంగానే అందులో భాగంగానే రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, ఇది ఒక ఏరియా అనుకుందాం, ఒక ప్రదేశంలో లేదా ఒక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడినటువంటి ఉత్పత్తి మరియు దాని పంపిణీ, దానిని వినియోగించుకోవడం. దానిని ఏంటి వినియోగించుకోవడం? ఉత్పత్తి, పంపిణీ మరియు వినియోగించుకునేటువంటి వస్తు సేవలని మనం ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు మనం వినియోగించుకునే ప్రతి వస్తువు కూడా ఉచితంగా లభించదు. ఉచిత వస్తువులు అయితే మనకి మనం ఎక్కువగా లభిస్తాయి. కానీ ఆర్థిక వస్తువులు అంటే కొరతగా లభించేటువంటి వస్తువులు మాత్రం మనకి ఉచితంగా లభించవు. ఆర్థికము అంటే ఇక్కడ కొరత వస్తువులని అంటాం. కొరత వస్తువులు ఏంటి అంటే మనం డబ్బు పెట్టుకునేటువంటి వస్తువులని మనం ఇక్కడ గమనించాలి. అలా ఫస్ట్ రాంపురం అనేటువంటి గ్రామం ఎక్కడుంది? ఈ రాంపురం అనేటువంటి గ్రామం మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ప్రధానంగా ప్రవహించేటువంటి నది గంగా సింధు మైదానం, గంగా నది. ఈ రాంపురం ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాకుండా పక్కనే ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కూడా దగ్గరి ప్రాంతంలో, సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల ప్రాంతం అంతా కూడా గంగా సింధు రెండు నదులు అక్కడ ప్రవహించడం వల్ల ప్రాంతం అంతా కూడా సారవంతంగా ఉంటుంది. సారవంతమైనటువంటి నేలల్లో పంటలు పండుతాయనేది మనకు తెలుసు కదా. ఎక్కువ దిగుబడి అనేది లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ రాంపురం అనేటువంటి గ్రామాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే దీనికంటే ముందు మనం ఉదాహరణ చెప్పుకోవాలి. భారతదేశంలో అతి ప్రధానమైనటువంటి ఉత్పత్తి కార్యకలాపం ఏంటంటే వ్యవసాయం అని చెప్పుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది తమ యొక్క జీవనోపాధికి వ్యవసాయంపై ఆధారపడి జీవించడం జరుగుతుంది. ఉపాధి ఎక్కువగా లభించేటువంటి రంగం ఏదంటే వ్యవసాయ రంగం అని మనం ఇంతకుముందు ఉపాధి అనేటువంటి పాఠంలోనే నేర్చుకోవడం జరిగింది. అలా అంటే ఒక భారతదేశమే కాదు, అభివృద్ధి చెందుతున్న ఏ దేశంలోనైనా వ్యవసాయ రంగంపై అక్కడి ప్రజలు ఆధారపడి జీవిస్తారనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి వ్యవసాయ రంగం అంటే ప్రధాన ఉత్పత్తి కార్యకలాపాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి వ్యవసాయ కార్యకలాపం, రెండోది వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపం. ఇవి రెండు కూడా ఉత్పాదక వ్యవస్థలే. ఉత్పాదక వ్యవస్థ అంటే ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థ. వ్యవసాయ రంగంలో మనం వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాం, వ్యవసాయేతర రంగాల్లో కూడా వస్తు సేవలని ఉత్పత్తి చేస్తాం. మనం వ్యవసాయ రంగం కాకుండా పారిశ్రామిక రంగం, సేవా రంగం ఉన్నాయి కదా. ఆ రంగాలు వస్తు సేవలు ఉత్పత్తి చేస్తాయి కదా. అలా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపం మరియు వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపం అంటే భారతదేశంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా ఇలానే జరుగుతుంది. ముందుగా రాంపురం అనేటువంటి గ్రామంలో కనుక తీసుకున్నట్లయితే, ఈ రాంపురం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సారవంతమైనటువంటి ప్రదేశంలో ఉండటం వల్ల ఇక్కడ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా మనం ఇక్కడ ఉంచాలి.
కాబట్టి ఈ రాంపురం అనేటువంటి గ్రామం పక్కన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దీనికి సమీపంగా ఉన్నటువంటి గ్రామాలు, మంచి రవాణా సదుపాయాలు కలిగినటువంటి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. రాయ్గంజ్, మరి ఈ రాయ్గంజ్ అనేటువంటి ప్రదేశం రాంపురం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా జహంగీరాబాద్, ఇది ఒక చిన్నపాటి పక్కనే ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి మరొక ఊరు. జహంగీరాబాద్ అనేటువంటిది మరొక పట్టణం. ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే రాంపురానికి ఇది 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 12 కిలోమీటర్ల దూరంలో రవాణా సదుపాయాలు చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడ వాహనాలు ఏవైనా కావచ్చు, మనం వాడేటువంటి ఎడ్ల బండ్లు, గుర్రం బండ్లు, తర్వాత జట్కాలు అంటారు, గుర్రం బండ్లు అంటారు, జట్కాలు, జీపులు, కార్లు, ఇవన్నీ కూడా ఇలాంటి సదుపాయాలన్నీ కూడా రాంపురం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకి ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి మన పక్కనే ఉన్నటువంటి అగ్రహారం ఊరిని తీసుకుంటే ఆ ఊరికి సరైనటువంటి రవాణా సదుపాయాలు లేవు అని చెప్తాం. అక్కడ పండినటువంటి పంటని కూడా ఇక్కడ వేరే ప్రాంతానికి, వేరే గ్రామానికి తీసుకువెళ్ళాలంటే కాస్త కష్టమైనటువంటి పనే కదా. అట్లా కానీ రాంపురానికి అలాంటి పరిస్థితులు లేవన్నమాట. అలా చాలా చక్కటి రవాణా సదుపాయాలను కూడా కలిగినటువంటి గ్రామం రాంపురం. అయితే ఈ రాంపురం అనేటువంటి పేరు ఎందుకు పెట్టాడు అంటే, ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఈ పాఠాన్ని చెప్పినటువంటి రచయిత ఈ పాఠ్యాంశం గురించి చెప్పడం జరిగింది. ఈయన చాలా సందర్భాలలో రాంపురం గ్రామం వెళ్ళటం జరిగింది. చాలా సందర్భాల్లో రాంపురం గ్రామం వెళ్ళటం జరిగింది. ఒకసారి వెళ్ళినప్పుడు ఆ గ్రామం మొత్తాన్ని కూడా పరిశీలించాడు. మళ్ళీ ఇంకొకసారి కొంతకాలం తర్వాత మళ్ళొకసారి వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి మార్పులను గమనించాడు. మళ్ళీ వెళ్ళాడు. ఇలా పలుసార్లు సందర్శించినటువంటి సమయంలో ఏ మార్పులు ఇచ్చాయనేటువంటి విషయాన్ని ఇతడు గమనించడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామ ఆర్థిక వ్యవస్థ గురించి, రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ గురించి మనం నేర్చుకుంటున్నాం. అసలు రాంపురం గురించి తీసుకున్నట్లయితే ఎంతమంది జనాభా ఉన్నారు? మొత్తం జనాభా కనుక తీసుకున్నట్లయితే 2660 మంది జనాభా రాష్ట్రంలో ఆ గ్రామంలో ఉన్నారు. మొత్తం 450 కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. ఎన్ని కుటుంబాలు? 450 కుటుంబాల్లో ఇంతమంది జనాభా నివసిస్తున్నారనేది మనకు తెలిసింది. అయితే ఇందులో భూమి ఉన్నటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా రాంపురం గ్రామంలో మొత్తం 1/3 మందికి 1/3 మందికి అసలు భూమే లేదు. అసలు భూమే లేదు. అంటే ఇక్కడ రాంపురం గ్రామంలో భూమి పంపిణీ అనేది ఎలా జరిగింది? భూమి పంపిణీ అనేది ఎలా జరిగింది? ఏ కుటుంబం మొత్తం 450 కుటుంబాల్లో 1/3 అంటే 150 కదా, బై 3 years ఎంత వస్తాయి? 150 కుటుంబాలకి అసలు భూమే లేదు. అదేవిధంగా 60 కుటుంబాలకి 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంది. 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. కుటుంబాలకి 2 హెక్టార్ల కంటే భూమి తక్కువగా ఉన్నది. ఈ 2 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి 60 కుటుంబాలలో పెద్ద రైతులు ఉండటం వల్ల కొంతమందికి 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కుటుంబాల్లో ఉన్నారు. హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. 1 హెక్టార్ అంటే ఎంత? మ్యాథమెటిక్స్ లో చెప్పాలంటే 10,000 చదరపు మీటర్, 10,000 చదరపు మీటర్లుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ మొత్తం 450 కుటుంబాలకి ఆ రాంపురం గ్రామం మొత్తం భూమి కూడా పంపిణీ చేయబడింది. మరి ఎక్కువగా భూమి లేనటువంటి వాళ్ళంతా కూడా దళితులు అని చెప్పుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద రైతులు, మధ్యతరహా రైతులు, వీళ్ళందరూ
గ్రామం మధ్యలో మంచి ఇల్లు కట్టుకొని సిమెంట్ కాంక్రీట్తో డాబాలు లాంటివి కట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తుంటే భూమి లేనటువంటి పేదవాళ్ళు దళితులుగా పిలువబడేటువంటి వాళ్ళందరూ కూడా ఊరికి చివరన మోస్తారు గుడిసెలు వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది వీరి యొక్క అంటే రాంపురం మొత్తం గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల మధ్య భూమి అనేది పంపిణీ చేయబడింది. మొత్తం ఉన్నటువంటి భూమి అంతా కూడా అందరికి చెందుతుంది కదా, అలా మొత్తం ఉన్నటువంటి భూమి అంతా కూడా వీళ్ళందరూకి చెందడం జరిగింది అనేది ఇక్కడ మనం ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పదాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో మనం వస్తు సేవలని ఉత్పత్తి చేయాలి. వస్తు సేవలని ఉత్పత్తి చేయాలి. ఒక వస్తువుని ప్రతి వస్తువులో ఒక సేవ అనేది ఉంటుంది. ప్రతి వస్తువులో సేవ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఒక చైర్ కానీ ఒక బెంచ్ కానీ తయారు చేయాలంటే చెట్టు కావాలి. ఆ చెట్టుని కట్ చేయడానికి శ్రామికుడు ఉండాలి. కట్ చేసేవాడు ఎవడు? శ్రామికుడే కదా. సేవను అందిస్తున్న ఆయనకు నరికి దాన్ని కార్పెంటర్కి పంపిస్తే ఆయన ఏం చేస్తాడు? ఇట్లా బెంచ్ మార్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వస్తువు తయారైంది, వస్తువులో సేవ ఇమిడి ఉందా లేదా అంటే ప్రతి వస్తువు కూడా నువ్వు ఏ వస్తువు తయారు చేసిన టేబుల్ కానివ్వండి, చైర్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ చాక్పీస్ కూడా ఆఖరికి ఒక ముగ్గురు ఆయన ఇలా సులభ్రాయని ఇలా మార్చడం అనేది సేవ అందించడా? నీ నోట్బుక్ కానీ ఏదైనా ఏ వస్తువుకైనా సేవ అనేది అందులో ఉంటుంది. అందుకే వస్తు సేవ అంటాం. రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. వస్తు సేవల పన్ను అంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఇదే గుర్తుంచుకోవాలి. ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలను ఉత్పత్తి చేయడం, వాటిని పంపిణీ చేయడం, తర్వాత వాటిని వినియోగించడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి కార్యకలాపం. ఇందులో భాగంగానే ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలంటే మనకి ప్రధానంగా కొన్ని ఉత్పత్తి కారకాలు అనేవి అవసరం. ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా ఆ నాలుగు ఉత్పత్తి కారకాలు ఉంటాయి. వాటి గురించి ఫస్ట్ ఉత్పత్తి అంటే ఏంటి? ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. రాంపురం గ్రామం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఉత్పత్తి చేసేటువంటి వస్తువు మనం పండించేటువంటి పంట. ఉత్పత్తి చేసేటువంటి వస్తువు ఏంటి? పండించేటువంటి పంట. అంటే రచయిత వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ రైతులు ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు, ఏ విధంగా పంటను ఉత్పత్తి చేస్తున్నారు, ఏ వస్తువులనైతే ఉత్పత్తి చేస్తున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఉత్పత్తి అంటే వస్తు సేవలకి ప్రయోజనాన్ని సృష్టించడం. ఒక వస్తువు తయారు చేసామంటే దీనికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా ఏ వస్తువుని తయారు చేయరు. దాన్నే ఉత్పత్తి అంటాం. వస్తు సేవలకి ప్రయోజనాన్ని కల్పించడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఏ వస్తువుకైనా ప్రయోజనం ఉంటేనే దాన్ని ఉత్పత్తి చేస్తారు. ప్రయోజనం లేకుండా ఎవరిని ఉత్పత్తి చేయరు. మరి ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఏ కారకాలు కావాలంటున్నాం? ఉత్పత్తి కారకాలు కొన్ని ఉంటాయి. అవి ప్రధానమైనటువంటి భూమి ఫస్ట్, రెండోది శ్రమ, మూడోది మూలధనం లేదా పెట్టుబడి, నాలుగోది వ్యవస్థాపన, ఏ వస్తువును ఉత్పత్తి చేయాలంట ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించాలి. అంటే ఈ ఉత్పత్తి కారకం ఏంటి? కారకం ప్రధానమైనటువంటి భూమి అంటున్నాం, శ్రమ అంటున్నాం, మూలధనం అంటున్నాం, వ్యవస్థాపన అంటున్నాం. వ్యవస్థాపకుడు లేదా ఉద్యమదారుడు అని చెప్పడం జరుగుతుంది. మరి ఉదాహరణకి ఇక్కడ రాంపురం గ్రామాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వస్తువులని ఉత్పత్తి చేయాలి. మరి వీళ్ళు ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు ఏంటి అంటే పంట. ఆ పంట ఏ పంటలు పండిస్తారనేది మనం ఇక్కడ గమనించాలి. ఫస్ట్ పంటలు పండించడానికి మనకి ప్రధానంగా ఏం కావాలి? భూమి అనేటువంటి ఉత్పత్తి కారకం కావాలి.
ఉత్పత్తిలో ఇది ఒక కారకం. తర్వాత అందులో పనిచేయడానికి శ్రామికులు అవసరం, శ్రమ చేయాలి, అదొక కారకం. పెట్టుబడి అనేది కంపల్సరీ పెట్టుబడి పెట్టాలి కదా, అది మరొకటి. వ్యవస్థాపకుడు అంటే రైతు. ఇక్కడ ఎవరు వ్యవస్థాపకుడు? రైతు. మూడింటిని ఉపయోగించుకునేవాడు వ్యవస్థాపకుడు అని పిలుస్తాం. మరి ఎలా అనేది మనం కనుక రాంపురం ఆర్థిక వ్యవస్థను కనుక పరిశీలించినట్లయితే మొదటగా భూమిని తీసుకుంటున్నాం. రాంపురం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి రాంపురం గ్రామంలో ఉన్నటువంటి మొత్తం భూమి కూడా 450 కుటుంబాలలో మొత్తం 300 కుటుంబాలకు మాత్రమే భూమి చెంది ఉన్నది. మిగతా 150 కుటుంబాలకి భూమి అసలు లేదు. మరి వాళ్ళందరూ కూడా వీళ్ళ భూమిలో వ్యవసాయ కూలీలుగా పనిచేయటం జరుగుతుంది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. అలా మొత్తం మీద చూసినట్టయితే రాంపురం దాదాపుగా మనం ముందే చెప్తున్నాం, ఇది గంగా సింధు మైదానంలో ఉండటం వల్ల, సారవంతమైనటువంటి ప్రదేశం కావడం వల్ల, చుట్టుపక్కల ప్రధానమైనటువంటి పట్టణాలు, మంచి రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల దాదాపుగా రాంపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లను, అడవులను ముందుగానే నిర్మూలించేసి, మొత్తాన్ని కూడా నిర్మూలించేసి వాటన్నిటిని నరికివేసేసి ఆ భూమి మొత్తాన్ని కూడా అటవీ ప్రాంతాన్ని, బంజరు భూములను అన్నింటినీ కూడా సాగులోనికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ భూమి అనే ఉత్పత్తి కారకం గురించే మనం ఫస్ట్ మాట్లాడుతున్నాం. సాగులోకి తీసుకొచ్చినటువంటి భూమి మొత్తం 1921 నాటికి భూమిని అంతా కూడా సాగులోకి తీసుకొచ్చాము. ఇక భూమి స్థిరంగా ఉంటుంది, ఇక పెరగదు. అంటే సాగు చేసేటువంటి భూమి ఇక పెరిగే అవకాశం లేదు. ఎక్కడ ఖాళీ ప్లేస్ లేదు, ఎలాంటి గుట్టలు కొండలు ఉంటే అది వ్యవసాయం చేయడానికి పనికిరాదు కదా. ఎక్కడైనా అటవీ ప్రాంతం ఉంటే అడవులను నిర్మూలించి మళ్ళీ ఆ భూమిని కూడా సాగులోకి తీసుకురావడానికి అసలు లేదు, మొత్తం అయిపోయింది అనమాట. ఇక రాంపురంలో స్థిరంగా ఉండేటువంటిది ఒక భూమి మాత్రమే, పెరగదు. ఇది పెరిగేటువంటి అవకాశం అనేది అసలు లేదు. 1921 నాటికే మొత్తం భూమి అంతా కూడా స్థిరంగా ఉంది. ఈ భూమిలో వీళ్ళు వ్యవసాయం చేయడం జరుగుతుంది. మరి రాంపురంలో ఈ వ్యవసాయం చేసేటువంటి ఇక్కడ ఉండేటువంటి రైతులు ప్రధానంగా మెయిన్గా ఈ భూమి అనేటువంటి ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించుకొని వీళ్ళు వ్యవసాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వ్యవసాయానికి కావాల్సినటువంటి ప్రధానంగా నీటిపారుదల సౌకర్యాలు. వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి? నీటిపారుదల సౌకర్యాలు కావాలి. మరి ఇక్కడ రాంపురం గ్రామాన్ని మొత్తం కూడా చాలా తొందరగా 1921 నాటికే మొత్తం కూడా విద్యుదీకరణ చేయబడినటువంటి గ్రామం. ఎక్కడ చూసినా కరెంటు ఉత్పత్తి అనేది, కరెంట్ అనేది ఉంది. కాబట్టి కరెంటు ఉండటం వల్ల అక్కడ బోరుబావుల ద్వారా బోరుబావులు వేసి నీటిని తవ్వి తోడుకొని పంట పొలాలకి పారించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఆ రోజుల్లో వీళ్ళకి కరెంటు రాకముందు, కరెంటు ఇవన్నీ రాకముందు వీళ్ళు నీటిని ఎలా తోడేవారంటే బావులు తవ్వి ఆ బావుల నుంచి ఒక పర్షియా దేశానికి చెందినటువంటి ఒక చక్రం ద్వారా నీళ్ళని ఎలా తోడు తీయటం అనేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం. ఆ నీళ్లు ఎలా తోడుతుంది ఆ పర్షియన్ వీళ్ళు, ఆ మొత్తం కూడా బౌన్స్ లాగా డబ్బా లాంటివి పెట్టి ఆ చక్రానికి లోపల పోయినటువంటి ఏమో నీళ్ళని తోడి తిరిగి ఒక దాంట్లో కన్వేయర్ బెల్ట్ లెక్క ఉండేటువంటి దాంట్లో నీళ్లు పోసే విధంగా అది తిరుగుతూ ఉంటే నీళ్లు కింద నుంచి తోడుకుంటూ వచ్చి అలా పోస్తూ అలా సాగునీటిని అందించి తర్వాత విద్యుత్ వచ్చిన తర్వాత విద్యుత్ మోటార్లను వాడేసి వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలని కల్పించడం జరుగుతుంది. మరి వీళ్ళు పండించేటువంటి పంటలు ప్రధానంగా పంట కాలాలు 2. ఒకటి ఖరీఫ్, రెండోది రబీ. ఈ ఖరీఫ్ కాలంలో వీళ్ళు ప్రధానంగా జొన్న, సజ్జ లాంటి పంటలని పండించడం జరుగుతుంది. జొన్న, సజ్జ లాంటి పంటలని పండించడం జరుగుతుంది అన్నమాట. మరి మరొక రకమైనటువంటిది రబీ కాలంలో పండించేటువంటి పంట గోధుమతో పాటు రబీ కాలంలో బంగాళదుంప కూడా పండిస్తారు. భూమి అనేటువంటి ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించుకొని పంట కాలాలైనటువంటి ఖరీఫ్ సీజన్లో ఈ మన జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్
అక్టోబర్ వరకు ఈ ఖరీఫ్ సీజన్లో పండించేటువంటి పంటలు కనుక మనం చూసినట్లయితే అవి పండిస్తారు. రబీ సీజన్లో అంటే చలికాలంలో పండించేటువంటి పంటలు గోధుమ, మరొకటి బంగాళదుంప అంటున్నాం. వీటితో పాటు ఈ 2 కాలాలను కలిపి చెరుకు పంటను కూడా పండిస్తారు. సంవత్సరం అంతా కూడా కొంత భూమిలో చెరుకును పండించడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, రబీ కాలంలో ఒకేసారి గోధుమ బంగాళదుంప అని చెప్తున్నాం. అంటే బహుళ పంటల్ని పండించడం జరుగుతుంది. బహుళ పంటల్ని పండిస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఈ రబీ సీజన్లో అంటే ఒక సంవత్సరంలో, ఓకేనా, ఒక సంవత్సరంలో ఒకే ప్రదేశంలో ఎక్కువ పంటలని సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటాం. ఒక సంవత్సరంలో ఈ భూమిలోనే గోధుమ ఫస్ట్ ఖరీఫ్ సీజన్లో వరి కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వీటిని పండిస్తారు. మళ్ళీ రబీ సీజన్లో అదే ప్రదేశంలో అదే ఆ సంవత్సరంలోనే ఈ పంటల్ని అంటే పంటల మార్పిడి అనేది జరుగుతుంది. పంటల మార్పిడి అనేది జరుగుతుంది అన్నమాట. దాదాపుగా వీళ్ళు సంవత్సరంలో 3 పంటల్ని పండిస్తారు. మనమైతే జయాద్ అనేటువంటి మరొక పంట కాలం గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. శీతోష్ణ స్థితి అనేటువంటి లెసన్లోనే జయాద్ అనేటువంటి పంట కాలాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఆ జయాద్ ఏప్రిల్ మే మార్చి ఏప్రిల్ మే 3 నెలల కాలాన్ని జయాద్గా చెప్పుకున్నాం. ఆ ప్రాంతంలో కూడా పండించారు. మొత్తం ఈ చెరుకు అనేది వీళ్ళు పండించేటువంటి ఈ పంట కాలాల్లో ఈ పంటల్ని పండిస్తారు. అంటే ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, ఉత్పత్తికి అవసరమైనటువంటి ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించి, భూమి అనేటువంటి ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించి వీళ్ళు ఈ వివిధ పంట కాలాల్లో వివిధ పంటల్ని పండిస్తున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ పంట పండించేటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఉదాహరణకి ఒక రైతుని తీసుకుందాం. ఆ రైతు పేరు గోవింద్. ఈయనకి మొత్తం భూమి ఎంత ఉందంటే 2 హెక్టార్ల 2.25 హెక్టార్స్ ల్యాండ్ ఉందండి. 2.25 హెక్టార్ల భూమిని కలిగి ఇతడికి 3 కొడుకులు ఉన్నారు. ఇతడికి 3 కొడుకులు ఉన్నారు. ఈ వ్యవసాయ భూమిలో వీళ్ళు సాగునీటి పారుదలను ఏర్పాటు చేసుకొని సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇది ఒక్కటే కాదు, వీళ్ళకు గేదె కూడా ఉంది. ఆ గేదెను కూడా పోషించడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి పాల ద్వారా కావచ్చు, పెరుగు ద్వారా కావచ్చు, వెన్న ఇలాంటివి ఉంటాయి కదా, పాల ఉత్పత్తుల ద్వారా వచ్చేటువంటి అదనపు ఆదాయం కుటుంబానికి కాస్త చేదోడు వాదోడు కాదు. కొంతకాలం తర్వాత గోవింద్ చనిపోయాడు. అన్నదమ్ములు 3 కూడా ఒక్కొక్కరు పంచుకుంటే ఒక్కొక్కడికి 30 హెక్టార్ భూమి లభించింది. అంటే 0.75 అంటే అప్పుడు తండ్రి ఉన్నప్పుడు గేదె ఉన్నది, 3 కలిసి ఇలా జీవనాలు కొనసాగి. కానీ ఇక్కడికి వచ్చేసరికి విడిపోయారు అందరూ. ఎవడి భూమి వాడికే, వాడు సాగు చేసుకోవాలి, వీడి సాగు చేసుకోవాలి, వీడు సాగు చేసుకోవాలి, మొత్తం వేరువేరైంది కదా. అంటే ఒక భూమిని అంటే సాగు చేసేటువంటి భూమిని కమతం అంటాం. ఏమంటా? ఇప్పుడు మన దగ్గర మొత్తం భూమి ఉంది, అంతా సాగు చేస్తున్నా, సాగు చేసేటువంటి భూమినే మనం కమతం అంటాం. ఈ కమతం అనేది విభజించబడింది. కమతం అనేది విభజించబడింది. అప్పుడు వీళ్ళ 3కి గేదె కూడా పంచుకుంటారు కదా, ఎవరో ఒకరు కొనుక్కుంటారు అనుకుందాం, 3లో ఒకడు, ఆయనకు డబ్బులు ఇచ్చే డబ్బులు. మరి మిగతా వాడు ఆ భూమి మీద వాడికి వచ్చేటువంటి ఆ భూమి మీద పంట మీద వచ్చేటువంటి ఆదాయం అతనికి అతని కుటుంబానికి సరిపోయేటువంటి అవకాశం లేదు. ఉంటుందా? ఉండదు. సరే, ఇది ఆ గేదె విషయానికి వచ్చినట్లయితే అది వ్యవసాయేతర కార్యకలాపంగా మనం చెప్పుకుంటాం. ఇలా భూమిని ఉపయోగించుకొని మనం పంట పండిస్తున్నాం. మరి ఏ పంట, గోధుమ కానివ్వండి, వరి, జొన్న, మొక్కజొన్నలు కానివ్వండి. మరి భూమి తర్వాత అతి ముఖ్యమైనటువంటి మరొక ఉత్పత్తి కారకం శ్రమ. ఇప్పుడు ఇవి పంటలన్నింటినీ పండిస్తున్నాం. గోధుమ పంట అనుకుందాం, లేకపోతే జొన్న కానీ, లేకపోతే సజ్జలు కానీ అనుకుందాం,
లేకపోతే బంగాళదుంపలు కావచ్చు, చెరకు కావచ్చు. ఈ పంటలు పండిస్తున్నాం కదా, మరి పంట పండించడానికి శ్రమ అనేది అవసరమా కదా? వివిధ రకాల ఉత్పత్తి ప్రక్రియలకు కావాల్సినటువంటి పనులకు శ్రమ అనేది అవసరం. ఆ వస్తువులను ఉత్పత్తి చేయాలంటే, ఈ గోధుమ పంటను ఉత్పత్తి చేయాలంటే కేవలం భూమి ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి శ్రమను కూడా అందించాలి. శ్రమ అనేది మరొక ముఖ్యమైనటువంటి ఉత్పత్తి కారకంగా మనం ఇక్కడ గమనించాలి. మరి శ్రమ అంటే ఏమిటి? శ్రమ అంటే ఏమిటి? మరి ఇక్కడ శ్రామికులు అనేటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు నైపుణ్యం గల శ్రామికులు, నైపుణ్యం లేనటువంటి శ్రామికులు. చదువుకున్నటువంటి వాళ్ళు నైపుణ్యం గల శ్రామికులుగా మనం చెప్పుకోవచ్చు. నైపుణ్యం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా నైపుణ్యం గల, నైపుణ్యం లేనటువంటి శ్రామికులు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనకి అసలు శ్రమ అంటే ఏంటి అంటే, శారీరకంగా మాత్రమే కాకుండా మనం కష్టపడి పని చేసేది ఒకటే శ్రమ కాదు. మానవ ప్రయత్నాలన్నీ కూడా ఉత్పత్తి ప్రక్రియలో మానవ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదంతా కూడా శ్రమ కిందనే మనం నిర్వచించుకోవాలి. ఉదాహరణకి ఒక డాక్టర్ తన యొక్క సేవలని రోగులకు అందిస్తాడు. అతడు అందించేటువంటి సేవ కూడా శ్రమ కిందే లెక్క. తర్వాత ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఇలా ఎవరైనా అందించేటువంటి మానసిక శ్రమ అన్నమాట. ఇదంతా ఏంటిది? మానసిక శ్రమ. శారీరక శ్రమే కాకుండా మనం కష్టపడి పార తీసుకొని లేకపోతే గొడ్డలి తీసుకొని పని చేసేదేమో శారీరక శ్రమ. మానసిక సేవలు కూడా ఉంటాయి. అంటే మానవ ప్రయత్నం ఏదైనా కానివ్వండి, ఉత్పత్తి ప్రక్రియలో మానవ ప్రయత్నం ఏదైనా కూడా దాన్ని శ్రమ కింద మనం భావించాలి. ఒక ఇంజనీర్ అందించేటువంటి సేవ కావచ్చు, ఒక యజమాని అందించేటువంటి సేవ కావచ్చు, ఒక యంత్రాన్ని ఆపరేట్ చేసేటువంటి వాడు కావచ్చు, స్కూల్లో కూర్చొని ఒక అకౌంటెంట్ రాసేటువంటి సేవ కావచ్చు, ఇవన్నీ కూడా శ్రమ కిందే మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా ఈ శ్రమ అనేది మరి గ్రామంలో ప్రధానంగా చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు, మధ్యతరహా రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు. మరి చిన్న సన్నకారు రైతుల విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు శ్రమ ఎట్లా చేస్తారు? 2 ఎకరాల కంటే తక్కువగా ఉన్నటువంటి భూమి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ వ్యవసాయ భూమిలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి అందులో శ్రమిస్తారు. వాళ్ళ పొలంలో వాళ్ళే పని చేసుకుంటారు. అవునా కదా? అది దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం కుటుంబ అవసరాలకి సరిపోతుంది, కొంత తక్కువ కూడా ఉంటుంది. మరి మధ్య తరహా కానివ్వండి, పెద్ద రైతుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? ఈ భూమి లేనటువంటి వాళ్ళు, కొంతమంది తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళ భూముల్లో వ్యవసాయ కూలీలుగా పెట్టుకొని పని చేయించుకుంటారు. వీళ్ళ భూముల్లో వ్యవసాయ కూలీలుగా పని చేయించుకుంటారు. మరి పనికి ఏమిస్తాడు వాడు? కూలీ అనేది చెల్లించడం జరుగుతుంది. వ్యవసాయ కూలీ అనేది. ఆ కూలీ ఏ రూపంలో ఇస్తాడు? డబ్బు రూపంలో ఇస్తాడా? వస్తు రూపంలో ఇస్తాడా? డబ్బు రూపంలో కానీ లేదంటే వస్తు రూపంలో కానీ. ఇప్పుడు ఉదాహరణకి మనం పెసర్లు ఏరడానికి వెళ్తాం. పెసరకాయకి డబ్బులు ఇస్తాడు వాడు, వస్తువు ఇస్తాడు. అదే వస్తువుని మనకి పంట పండినటువంటి ఉత్పత్తిలో నువ్వు ఏరినటువంటి పెసరకాయలలో వాడు 3 వంతులు చేస్తాడు, 1 వంతు మనకి ఇస్తాడు, 2 వంతులు వాడు ఇస్తుంటాడు, వంతాడు. ఇట్లా అంటే వస్తు రూపాయలైనా చెల్లించవచ్చు కూలీ, డబ్బు రూపాయలైనా చెల్లించవచ్చు. మరి ఆ కూలీ రేటు అనేది ఎలా ఉంటుందంటే అక్కడ ప్రాంతాన్ని బట్టి, పనిని బట్టి, ఆ పంటను బట్టి కూలీ అనేది చెల్లించడం జరుగుతుంది. అంతే కదా? ఇంకొక మన ప్రాంతంలో పెసర కూలికి వెళ్తే, ఉదాహరణకి మనం ఇక్కడ చేసేటువంటి పని ఏదైనా ఒక పని పత్తి దువ్వడానికి వెళ్ళామనుకోండి, వెళ్తే ఇక్కడ 100 రూపాయలు ఇస్తాడు. పక్క ప్రాంతంలో 150 ఇస్తున్నాను, అక్కడికి వెళ్తాం. అంటే అక్కడ ప్రాంతాన్ని, పంటని, పనిని బట్టి కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. అంటే చేసేటువంటి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇలా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వటాన్ని మనం వేతనం అని పిలుస్తాం. శ్రమకు తగ్గ ఫలితాన్ని ఏమిస్తాం? వేతనం. మనమే దాన్ని కూలీగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ
ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది వ్యవసాయ కూలీలు ఈ పెద్ద రైతుల వద్ద పనికి చేరతారు. రోజువారీ కూలీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదా గుత్తాగా ఒక పనిని ఒప్పుకొని అందరు కలిసి గుత్తాగా ఈ పనిని చేస్తామని ఒప్పుకుంటారు. లేదంటే ఆ పెద్ద రైతు ఇంట్లోనే జీతం కుదరటం జరుగుతుంది. జీతం చేస్తూ నెలవారీగా కావచ్చు, 6 నెలలకు కావచ్చు, లేకపోతే సంవత్సరం పొడవునా అతడు జీతం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తాడు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యవసాయ కూలీ గురించి ఇవ్వడం జరిగింది. శివయ్య అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈయన వ్యవసాయ కూలీ. ఈయన సంవత్సరం మొత్తం కూడా పని కోసం వెతుక్కుంటూ ఉంటాడు, కూలీ కోసం. కానీ పని కేవలం ఒక 5 నెలలు మాత్రమే లభించింది. మిగతా కాలం అంతా ఖాళీగా ఉండాల్సిన. ఈయనతో పాటు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉండటం ప్రధానంగా అప్పుడే పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొత్త పంట కోత యంత్రాలు, మనకి మిషన్లు వస్తున్నాయి, చూశారు కదా, హార్వెస్టర్స్, నూర్పిడి యంత్రాలు, ఎగబోసేటువంటి యంత్రాలు, ఇలా రకరకాల యంత్రాలు వచ్చేసరికి, ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చేసరికి వీళ్ళు చేసేటువంటి పని తగ్గింది. పని దొరకట్లేదు, వీళ్ళకి కూలీ అనేది లభించట్లేదు. కాబట్టి శ్రామికుల సంఖ్య పెరుగుతుంది, పని లభించట్లేదు. కాబట్టి ఎవరైనా తక్కువ కూలీకైనా పని చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వాళ్ళలో శివయ్య. ఈ శివయ్య అనేటువంటి వ్యక్తి కూడా మరి ఈ పంట కాలంలో పని చేసే ఒక 5 నెలలు మాత్రమే పని లభించింది, సంవత్సరాలు మిగతా కాలం ఖాళీ ఉండాలి. అందుకోసం ఈయనతో పాటు మరి ఈయనకి ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం ఒక రోజు కూలీకి 100 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ ప్రకటించింది. అంతకంటే తక్కువ కూడా పని చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంతకంటే తక్కువ కూడా పని చేస్తున్నారు. కాబట్టి శివయ్య లాంటి వ్యవసాయ కూలీలు అందరూ కూడా వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి పంచాయతీ దగ్గర ఒక దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది, మాకు పని కల్పించమని. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మాకు పని కల్పించమని దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు శివయ్య లాంటి సన్నకారు రైతులు, చిన్న రైతులని మనం చెప్పుకోవచ్చు. ఇది శ్రమ అనేది ఒక అంశం అయితే, మరొకటి పెట్టుబడి. దీన్నే మనం మూలధనం అంటాం. పెట్టుబడినే మూలధనం అంటాం. ఇక్కడ పెట్టుబడి 2 రకాలు. ఒకటి నిర్వహణ పెట్టుబడి, రెండవది స్థిర పెట్టుబడి, స్థిర లేదా భౌతిక పెట్టుబడి. నిర్వహణ పెట్టుబడి అంటే చాలా సింపుల్. నిర్వహణ పెట్టుబడి అంటే ఏ రైతైనా, చిన్న రైతు కావచ్చు, మధ్య తరహా రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, వ్యవసాయాన్ని సాగు చేయాలంటే అతను గోధుమ పంటను పండించాలి. మనం అదే కదా పండించేది. గోధుమ కావచ్చు, సజ్జ కావచ్చు, జొన్న కావచ్చు, బంగాళాదుంప కావచ్చు, చెరకు కావచ్చు. ఈ పంటను పండించడానికి ముందుగా అతనికి విత్తనాలు కావాలి. ఏంటి? విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలంటే డబ్బు అవసరమే కదా. దానికి విత్తనాలకి, రసాయనిక ఎరువులకి, పురుగు మందులకి, మరి మోటార్ వేసుకుంటే మోటార్ కావాల్సినటువంటి ఖర్చు, ఇవన్నీ ఈ ఇవన్నీ కూడా ఏమవుతాయి, మనం పెట్టుబడి పెడతాం, మనం వాటన్నిటిని నిర్వహించుకోవాలి. ఫస్ట్ ఇది కావాలి అంటే ఈ పెట్టుబడి పెడతాం, కానీ మళ్ళీ ఇంకో సంవత్సరం ఉండదని. ఎప్పుడే అయిపోతుందా లేదా? అయిపోతుందా అంటే ఇలా నిర్వహణ పెట్టుబడి అనేది మనకి స్వల్పకాలానికి సంబంధించినటువంటి అంశం. నిర్వహణ పెట్టుబడి అనేది స్వల్పకాలానికి సంబంధించినటువంటి, అంటే ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ రెండోసారి ఉపయోగించుకోలేము. విత్తనాలు వాడిన తర్వాత మళ్ళా అదే విత్తనాన్ని మళ్ళీ విత్తగలుగుతామా? సాధ్యపడదు కదా. రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఫర్టిలైజర్స్ ఏదైనా వాడగలుగుతామా? అలా
ఈ నిర్వహణ పెట్టుబడి అనేది ఒక చిన్న సన్నకారు మరి మధ్య పెద్ద రైతుల విషయానికి వచ్చినట్లయితే చిన్న రైతుల విషయానికి వచ్చినట్లయితే ఒక గోవింద్ కావచ్చు, మరొక చిన్న రైతు సవిత. ఈమెకి 1 హెక్టార్ భూమి ఉంది అనుకున్నాం. 1 హెక్టార్ భూమి ఉంది. ఆ భూమిని పండించడానికి భూమిలో గోధుమ పంటను పండించాలనుకుంది. గోధుమ పంటను పండించడానికి ఆమెకు ముందుగా పెట్టుబడి పెట్టాలి. నిర్వహణ పెట్టుబడి పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఈమెకు డబ్బులు లేవు. నిర్వహణ పెట్టుబడి పెట్టడానికి కూడా దాన్ని ఆ పంట నిర్వహించాలి. ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా. వాడి స్టార్ట్ చేయాలంటే ముందుగా ఇన్పుట్స్ కావాలి. అదే ఈ విత్తనాలు కానీ, ఎరువులు కానివ్వండి, రసాయనిక మందులు కానివ్వండి, ఇవన్నీ కాదు. ఇవన్నీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కాబట్టి పెద్ద రైతు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంది. తేజ్పాల్ అనేటువంటి పెద్ద రైతు దగ్గర 3600 రూపాయలు అప్పు తీసుకుంది. 6000 రూపాయలు అప్పు తీసుకుంది. ఎంత? 6000 రూపాయలు అప్పు తీసుకొని 4 నెలల్లో చెల్లించాలని కండిషన్ పెట్టారు ఆయన. ఎంత శాతం వడ్డీకి? 36% వడ్డీ. 36% వడ్డీకి అంటే దాదాపుగా 36/100 20 సంవత్సరాలు 636 618 3 21. అంటే చూడండి 2160 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి వడ్డీ అనమాట. అది అంటే ఇక్కడ సవిత ఆయన దగ్గర అప్పు తీసుకున్నది. ఎందుకంటే అప్పు తీసుకుంటే తప్ప వాటిని కొనలేదు. నిర్వహణ పెట్టుబడి తమ వ్యవసాయ భూమిలో పెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి అప్పు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనమాట. ఆ రకంగా సవిత ఆయన దగ్గర తప్పనిసరిగా 4 నెలల్లో తీర్చడానికైనా, ఎందుకంటే తన పొలంలో ఎకరం తనకున్నటువంటి హెక్టార్ భూమిలో పంట సాగు పని చేసుకొని తర్వాత 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు కూలిస్తాడు ఆయన భూమిలో పనిచేయాలి. ప్లస్ ఇంటి పని భారం అధికంగా ఉంటుంది. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారు. పిల్లల పని, ఇంటి పని ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఒక్కోసారి పంట పండకపోతే ఆమె పరిస్థితి ఎలాంటిదో ఆలోచించండి. మరి స్థిర భౌతిక పెట్టుబడి అంటే ఏమిటి? ఉదాహరణకి భౌతిక పెట్టుబడి అంటే ట్రాక్టర్లు కొనుక్కోవడం, నూర్పిడి యంత్రాలు, పంట కోత యంత్రాలు ఇవన్నీ కొనుక్కొని, అంటే ఎక్కువ కాలం, కొంతకాలం ఒక 4-5 సంవత్సరాలు ట్రాక్టర్ ఉందనుకోండి, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? ఆ ట్రాక్టర్ కొనేటువంటి స్తోమత సవితకుందా? లేదు. పెద్ద రైతు అనేటువంటి తేజ్పాల్కి ఉంది. వీళ్ళందరూ కూడా ఒక వ్యవసాయ పనే కాదు, ఫ్యాక్టరీలలో ఒక భవనాన్ని నిర్మించడానికి కానివ్వండి, ఆ భవనంలో ఒక మిల్ అనమాట. ఇప్పుడు మన రైస్ మిల్ ఉందిగా మన ఊళ్ళో, ఆ భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలో రైస్ మిల్ యంత్రాలు పెట్టాలి కదా. యంత్రాలు, అందులో వాడేటువంటి పనిముట్లు, వాటన్నిటికీ డబ్బులు కావాలి, పెట్టుబడి పెట్టాలి. అది స్థిర పెట్టుబడి. భౌతికంగా మనకు కనిపిస్తుంది, చూస్తే కనిపిస్తుంది, ఫిజికల్గా కనిపిస్తుందా లేదా? అక్కడ యంత్రం ఉంటుంది, పనిచేస్తుంది. ఒక 10 సంవత్సరాల వరకు వాటిని మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మరమ్మత్తు చేస్తాం, లేదంటే వాటిని తీసేసి కొత్త వాటిని చాలా కాలం తర్వాత వాడడం. అలా స్థిర పెట్టుబడి, స్థిరమైనటువంటి పెట్టుబడి కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలో డబ్బు ముడి సరుకుకి అవసరం అవుతుంది. ముడి సరుకులు అంటే ఉదాహరణకి గుడ్డను ఉత్పత్తి చేయాలంటే దారం కావాలి. అదే దారం కావాలి కదా. దారం ఎక్కడి నుంచి వస్తుంది? పత్తి నుండి వచ్చింది. పత్తి పంట పండించాలంటే డబ్బు కావాలి కదా. ఒక కుండ తయారు చేయాలంటే కుమ్మరి కూడా మట్టి తెచ్చుకోవాలి, మట్టి కొనుక్కోవాలి కదా. అంటే ముడి సరుకులకు కూడా డబ్బులు మనం వెచ్చించాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ ఉంది. ఇలా స్థిర పెట్టుబడి కానివ్వండి, నిర్వహణ పెట్టుబడి కానివ్వండి చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ స్థిర పెట్టుబడి విషయంలో చిన్న రైతులకి పెద్ద రైతులకు ఉండేటువంటి వ్యత్యాసం ఇదే. అయితే వీళ్ళకి వచ్చేటువంటి పంటలో అధిక ఆదాయం లభించడం వల్ల వీళ్ళు ఇతరులకు అప్పులు ఇవ్వడమే కాకుండా కొంత పొదుపు చేసుకొని వాటిని ఇలాంటి ట్రాక్టర్లు, హార్వెస్టర్స్ కొనుక్కొని మళ్ళీ పక్క గ్రామాలకు అద్దెకు పంపించడం జరుగుతుంది. ఇక చివరి వ్యవస్థాపకుడు లేదా రైతు ఏనేం చేస్తాడు? ఈ మూడింటిని వాడుకుంటున్నాడు. ఏనేగా వాడేది, వ్యవస్థాపకుడిగా వాడేది. మరి ఈ మూడింటిని వాడుకొని ఈయన వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాడు.
వస్తు సేవలని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు గోవిందు సవితని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చిన్న రైతులు కాబట్టి నిర్వహణ పెట్టుబడికి చాలా కష్టంగా ఉండేది. వీళ్ళు వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడి చివరికి వాళ్ళకి ఆ వడ్డీని చెల్లించలేక వాళ్ళ భూములు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి. అదే కేజ్పాల్ లాంటి పెద్ద రైతులు అయితే ఏం చేస్తారు, ఎక్కువ పెట్టుబడి ఆయన పండేటువంటి పంటలో ఎక్కువగా 350 క్వింటాలు గోధుమలు అత్యధికంగా ఉత్పత్తి చేసి దాన్ని మార్కెట్కి పంపించి మార్కెట్లో అమ్ముతాడు. అక్కడ వ్యాపారస్తులు దాన్ని కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి పట్టణాల్లో నగరాల్లో వాటిని అమ్మటం జరుగుతుంది. ఇలా వచ్చినటువంటి ఆదాయాన్ని అతను ఉంచుకోవడమే కాకుండా ట్రాక్టర్లు కొనుక్కొని పక్క గ్రామాల్లో కూడా ఎక్కువగా ట్రాక్టర్లు అవసరం వాళ్ళకు కూడా కిరాయికి పంపించారు. ఇలా వస్తేనేమో రైతుకు మిగులన్న వస్తుంది లేదా నష్టం అని వస్తుంది. ఉదాహరణకి ఒకవేళ పంటగా వరదలు వచ్చో వర్షాలు బాగా పడి వరదలు వస్తే పంట మొత్తం మునిగిపోతుంది. లేదా ఒక్కోసారి తెగుళ్ళు వచ్చి రోగాలు వచ్చి పంట చనిపోవడం జరుగుతుంది. లేదా ఒక్కోసారి మార్కెట్లో సరైనటువంటి ధర లేకపోవడం వల్ల పంట నష్టం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యవస్థాపకులుగా పిలువబడినటువంటి రైతుకి మిగులైన నష్టమైనా అతనే భరించాలి. ఓకే, రిమైనింగ్ క్లాస్ టుమారో. రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థలో మనం ఇంతకుముందు క్లాసులు ఏం నేర్చుకున్నాం? వ్యవసాయ కార్యకలాపం గురించి నేర్చుకోవడం జరిగింది. అందులో ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే 4 ఉత్పత్తి కారకాలు అవసరం అని చెప్పుకున్నాం. 1 భూమి, 2 శ్రమ, 3 వ్యవసాయ వ్యవస్థాపకుడు లేదా అక్కడ చేసేటువంటి ఉద్యమదారుడు ఎవరైనా ఆ పేరు చెప్పుకోవచ్చు. ఒక రైతు అయితేనేమో పంట పండిస్తాడు, ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తాడు. అట్లా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వస్తువుని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక కార్యకలాపాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. అందులో వ్యవసాయ కార్యకలాపం గురించి నేర్చుకున్నాం. ఈరోజు వ్యవసాయేతర కార్యకలాపాల గురించి అంటే వ్యవసాయం కాకుండా మనం ఇంకా రాంపురం గ్రామంలో ఏ కార్యకలాపాలు చేస్తున్నా, ఏ పనులు చేస్తారనేది ఇది. అందులో మొదటి అంశం వ్యవసాయేతర కార్యకలాపం అంటే వ్యవసాయానికి సంబంధించింది కాకుండా ఉండాలి. అది ఫస్ట్ది పాడి పరిశ్రమ. రాంపురం గ్రామంలో చాలా మంది అంటే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇక్కడ 2660 మంది జనాభా ఉన్నారు, 450 కుటుంబాలు ఉన్నాయి. అందులో 150 మంది కుటుంబాలకి భూమి లేదని చెప్పుకున్నాం, అవునా? మరి మిగతా 300 కుటుంబాలకి భూమి ఉన్నది. ఆ 300 కుటుంబాల వాళ్ళు ఏం చేస్తారు? భూమి ఉన్నది కాబట్టి గడ్డిని ఆటోమేటిక్గా పెంచుతారు కదా. గడ్డి వేటికి అవసరం? వాళ్ళు పశువులను కూడా పోషించడం చేస్తారన్నమాట. ఈ పశువుల ద్వారా పాడి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది? రాంపురం గ్రామంలో దాదాపుగా 25% మంది కంటే తక్కువ అంటే వ్యవసాయేతర కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నారు. మిగతా 75% మంది వ్యవసాయ రంగంలో పాల్పంచుకుంటున్నారు. ఈ 25% మంది వ్యవసాయేతర కార్యకలాపాల్లో మునిగితేంటారు. అందులో పాడి పరిశ్రమ విషయానికి వచ్చినట్లయితే రాంపురం గ్రామంలో ప్రధానంగా పశువులను పోషించడం వల్ల ఆ పశువుల నుంచి లభించేటువంటి పాల ఉత్పత్తులని వాళ్ళు అమ్ముకొని అంటే ఈ పశువుల వల్ల వాళ్ళకి ఉపాధి అనేది లభిస్తుంది. పశువుల వల్ల ఉపాధి అనేది, ఇక్కడ స్వయం ఉపాధి అనేది మనం గుర్తించాలి. ఇక్కడ స్వయంగా వాళ్ళే ఉపాధిని కల్పించుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పశువులను పెంచడం, పశువులకు కావాల్సినటువంటి మేత గడ్డిని పెంచడం, ఆ గడ్డిని వాటి సరే ఏది ఏమైనప్పటికీ పశువుల నుంచి వచ్చేటువంటి పాలను అమ్మటం జరుగుతుంది. ఇక్కడ రాంపురం గ్రామంలో అమ్ముతారు. ఈ రాంపురానికి దగ్గరలో ఉన్న ఆ గ్రామంలో అమ్ముకుంటా పక్కనే ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఏంటిది?
రాయిగంజ్లో పాలను అమ్మటం జరుగుతుంది. అయితే పాల ఉత్పత్తి ఎక్కువగా లభించడం వల్ల రాయిగంజ్లో పక్కనే ఉన్నటువంటి జహంగీరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, ఒక ఇద్దరు వ్యాపారస్తులు ఇక్కడ ఒక పాల కేంద్రాన్ని పెట్టారు. ఇక్కడ రాయిగంజ్లో. ఈ రాంపురం గ్రామ ప్రజలందరూ కూడా వచ్చినటువంటి పాలనన్నింటినీ కూడా రాయిగంజ్లో ఆ పాల కేంద్రంలో అమ్ముకుంటారు అన్నమాట. ఆ పాలని మరి వాటిని స్టోరేజ్ చేయాలి కదా, నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వ్యాపారస్తులు. అలా వచ్చినటువంటి వాటిని నిల్వ చేసి పాలని పెద్ద పెద్ద నగరాలకి, పట్టణాలకి వాళ్ళు వాటిని అమ్మటం జరుగుతున్నారు. ఉదాహరణకి ఢిల్లీ లాంటి పక్కనే ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి పక్కనే ఉన్నటువంటి ఢిల్లీలో బులందర్ షహర్ అనేటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అమ్ముతారనేది మనకి ఇచ్చినటువంటి అంశం. ఇలా ఇక్కడ పాడి పరిశ్రమలో పాడి పరిశ్రమ అనేది ఒకటి ఉంది కదా. ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి వస్తువు ఏంటిది? పాలు. ఉత్పత్తి చేసినటువంటి వస్తువు ఏంటిది? మరి మనకి ఎన్ని ఉత్పత్తి కారకాలు కావాలి? 4. భూమి, శ్రమ, మూలధనం, పెట్టుబడి అన్నమాట. 4 వ్యవస్థాపకులు లేదా రైతు. మరి పశువులకు కావాల్సినటువంటి గడ్డి ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి. మరి దానికి శ్రమ చేయాలా వద్దా? చేయాలి. ఇక మూలధనం అంటే పశువులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. మరి అదంతా ఈ మూడింటిని వాడుకునేవాడే ఇక్కడ పాడి పరిశ్రమను ఎవరైతే చేస్తారో అతనిగా మనం అంటే ఏ వస్తువును ఉత్పత్తి చేయాలన్నా, ఏ వస్తువు సేవను ఉత్పత్తి చేయాలన్నా తప్పనిసరిగా ఉత్పత్తి కారకాలు ఇవి 4 అవసరమే. ఏ వస్తువు అయినా సరే. ఉదాహరణకి ఈ బెంచ్ తీసుకున్నట్లయితే చెట్టు ఉంది. చెట్టు ఎక్కడ మొలుస్తుంది? భూమిలో. భూమి అనేటువంటి ఉత్పత్తి కారకం వస్తుందా, రావట్లేదా? మరి చెట్టు ఉంటే చెట్టు ఒకటే డైరెక్ట్గా బెంచ్గా తయారవుతుందా? మరి దాన్ని నరకాలి కదా, ఎవరో ఒకరు చేయాలి కదా. కాబట్టి అలా చెట్టుని నరికేసి అక్కడిని వడ్రంగి దగ్గరికి కార్పెంటర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన మనకు కావాల్సిన రూపంలో అతని యొక్క సేవను అందించి ఇస్తాడు. అది ఎవరు? చెట్టుని పెంచేటువంటి వ్యక్తి ఇవన్నీ చేసుకుంటాడు. ఆయన వ్యవస్థాపకుడుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా పాడి పరిశ్రమ అనేటువంటి ఒక కార్యకలాపం రాంపురం గ్రామంలో ఉన్నది. ఇంకా చిన్నతర వస్తువుల తయారీ కూడా. అంటే సాధారణంగా చిన్నతర వస్తువులని ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ ఉత్పత్తి చేస్తారంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులలో మనం నేర్చుకున్నాం. చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు అనేటువంటి పాఠ్యాంశంలో మనకి చాలా క్లియర్గా ఉంది. బుట్టలు అల్లేటువంటి 7వ తరగతిలో ఉన్నటువంటి పాఠం పోలాయి కానివ్వండి, అలాగే నేతనేసేటువంటి అంటే గుడ్డను తయారు చేసేటువంటి జగత లాంటి వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని బుట్టలు అల్లడం ఇలాంటివి చేస్తారు, అంతే కదా. అంటే వీటిని కుటీర పరిశ్రమలు అని కూడా పిలుస్తాం. వీటిని ఇంటి దగ్గర కూర్చొని, ఉదాహరణకి ఒక కమ్మరి పని చేస్తాడు, కుమ్మరి వాడు కుండలు తయారు చేస్తాడు, ఇట్లా బుట్టలు అల్లేవాడు బుట్టలు తయారు చేస్తాడు. ఇలా ఇంటి దగ్గర చిన్నగా కొన్ని పొలాల దగ్గర చేసేటువంటి పనులు ఉంటాయి. పొలం దగ్గరే పనులు చేసేసి అక్కడ ఆ వస్తువులను ఉత్పత్తి చేసి వాటిని ఈ మార్కెట్ ఉన్నటువంటి రాయిగంజ్లో కానీ జహంగీరాబాద్లో కానీ అమ్మటం జరుగుతుంది. అలాంటివి అయితే పొలం దగ్గర కనుక తీసుకున్నట్లయితే మిస్రీ లాల్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ ఉదాహరణ తీసుకుంటాం. ఈయన తనకున్నటువంటి కొద్దిపాటి వ్యవసాయ భూమిలో అంటే చెరుకుని ఉత్పత్తి చేసినటువంటి చెరుకుని తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర కొంటాడనమాట. ఇతను ఏం చేస్తాడు, వేరే వాళ్ళ దగ్గర చెరుకును కొని వాటిని ఆ చెరుకుని ఏం చేస్తాడు, ఒక మిషన్ కొనుక్కున్నాడు. చెరుకు మిషన్ని కొనుక్కొని దాని నుంచి చెరుకు రసం తీసి దాన్ని బెల్లంగా తయారు చేసి జహంగీరాబాద్లో అమ్మటం జరుగుతుంది. మరి చెరుకు రసాన్ని దానికి ఈరోజు అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి వివిధ రకాల యంత్రాలను, మిషన్లను మనం ఇప్పుడు వాడుతున్నాం. మరి ఆ రోజుల్లో ఈ యంత్రాలు లేవు. అప్పుడు ఏం వాడేవారు, అక్కడ ఉన్నటువంటి ఎడ్లను వాడి దాన్ని తిప్పి ఆ కానుగడ చుట్టూ తిరగడం వల్ల ఆ చెరుకు నుంచి రసం ఉత్పత్తి అయ్యి ఆ తర్వాత రసాన్ని వాళ్ళు బెల్లంగా మార్చి దాన్ని అమ్మటం జరుగుతుంది. అంటే ఇతడు స్వయంగా ఉపాధిని కల్పించుకున్నటువంటి వ్యక్తి.
ఇతడు ఇంటి దగ్గర కూర్చొని ఈ పని చేయడం, లేకపోతే మనం షాపులు చూస్తుంటాం కదా, ఇంటి దగ్గరే కదా చేసేది. బెల్లం ఉత్పత్తి చేయాలంటే ఇంటి దగ్గరే చేస్తారు, కానీ రోడ్డు మీద పెట్టే చేయరు కదా. అంటే ఇతడు ఇది ఒక రకమైనటువంటి. ఒక ఉదాహరణకి చిన్నతర వస్తువుల తయారీ అంటే రాంపురం గ్రామంలో బుట్టలు అల్లేవాడు, కమ్మరి చేసేవాడు, కుమ్మరి చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో జీవనం కొనసాగిస్తుంటే కొద్ది మంది మాత్రమే, ఒక 50 మంది కంటే ఎక్కువ ఉంటారు ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా. అందులో ఒకడు మిశ్రీ లాల్ అనేటువంటి వ్యక్తి. మరొక అంశం దుకాణదారు. దుకాణం అంటే షాప్, మనకు తెలుసు. కిరాణం షాప్లో రకరకాలుగా ఎంతో మంది పెడుతుంది. మరి పెద్ద పెద్ద ఎక్కువ మంది వ్యాపారస్తులు ఇక్కడ మనం చూడం. ఎందుకంటే దుకాణదారులు కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాపులోకి వెళ్ళి వాటిని వస్తువులను కొనుక్కొచ్చి మన గ్రామంలో రాంపురం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు అమ్ముతారు. చిన్న చిన్న కిరాణా షాపులు అవి పెట్టుకుంటారు కదా. మనకి దాదాపు ఏ షాపులు ఉంటాయి చెప్పండి. ఉదాహరణకి గ్రామంలో కిరాణా షాపులు ఏమేమి లభిస్తాయి? కూరగాయలు వైన్స్ అండి సార్. మనకి రెగ్యులర్గా దైనందిన కార్యక్రమం నిత్యావసరాలన్నీ కూడా వాళ్ళు హోల్సేల్లో కొనుక్కొచ్చి మనకు అమ్మి రిటైల్గా అమ్మేసి చిల్లర ధరకు అమ్మేసి వాటిని మన వాళ్ళు మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టి అమ్మటం జరుగుతుంది. బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు ఏం అమ్ముతారు అంటే అక్కడ మెయిన్గా ఏం చేస్తారు, వాళ్ళు టీ షాపులు పెడతారు. టిఫిన్లు, కూల్ డ్రింక్ షాపులు మనం సాధారణంగా చూస్తుంటాం. ఎప్పుడైనా ఆ టీ షాప్లోనే రకరకాల వస్తువులు, సమోసాలు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఏవైతే ఇలాంటివన్నీ గరం ఐటమ్స్ అన్నీ కూడా అందులో లభిస్తాయి. అంటే బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లలో ఇవి అమ్ముతారు. ఊళ్ళలో అయితే కిరాణం షాపులో మనకు లభించేటువంటి వస్తువులన్నీ కూడా టూత్ పేస్ట్ నుంచి సోప్ నుంచి ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు? రాంపురం గ్రామస్తులు అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర కొనుగోలు చేసి ఇక్కడ మన గ్రామ ప్రజలకు అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా స్వయం ఉపాధి అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరొక అంశం అయితే కొంతమంది ఏం చేస్తారంటే 2-3 వ్యాపారాలు చేస్తుంటారు. ఇక్కడ ఒక గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి పిండి పట్టేటువంటి యంత్రాన్ని ఉపయోగించి పిండి పడతాం. బియ్యం కానీ గోధుమలు కానీ ఏవైనా ఏ పిండి అయినా పడతాడనమాట. ఆయన ఇది చేస్తూనే అక్కడ గోధుమలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మన తేజ్పాల్ కానివ్వండి, సరిత కానివ్వండి, గోవింద్ కానివ్వండి, వీళ్ళందరూ గోధుమలు పండించినటువంటి వాళ్ళే. రబీ కాలంలో ఎవరైనా దాన్ని పండిస్తారు కదా, గోధుమ లేకపోతే బంగాళాదుంప పండిస్తారని చెప్పుకున్నాం. అయితే ఈయన చేశాడు, ఆ గోధుమలు కొని మళ్ళీ వాటిని పెద్ద రాయగంజ్లో కానీ జహంగీరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. అంటే ఇటు పిండి మరే వ్యాపారం ఒకటి, ఈ గోధుమలు కొని అమ్మటం అనేటువంటి మరొక 2 వ్యాపారాలు చేస్తుంటారు. ఇలా ఎవరైనా చాలామంది ఇలా చేయడం జరుగుతుందనేది గుర్తుపెట్టుకోండి. ఇక చివరిది రవాణా రంగం. అంటే రాంపురం గ్రామంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రవాణా రంగం. సాధారణంగా ప్రతి విషయం కూడా మనం చెప్పుకునే ప్రతి అంశం కూడా ఒక రాంపురం గ్రామానికే మనం వర్తించదని గుర్తించుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు గ్రామాలన్నింటిలో ఇలాంటి పనులు చేసుకుంటారు. వ్యవసాయేతర కార్యకలాపాలు అన్నీ కూడా చేస్తుంటారు. ఉదాహరణకి మన గడిపల్లి గ్రామంలో పాలు అమ్మేవాళ్ళు లేరా? పాలు అమ్ముకుంటారు కదా. ఎవరైనా వాళ్ళకు ఉన్నటువంటి పశువులను పోషించుకొని వాటిని అమ్ముకోవడం జరుగుతుంది. కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు. చెరుకు లాంటి పంట మన దగ్గర లేదు కాబట్టి మన దగ్గర ఉండేటువంటి ఏ పనులు అయితే ఉంటే అవి చేస్తారు. అట్లా దుకాణదారులు లేరా? ఇట్లా ప్రతి అంశం కూడా రవాణా రంగం అన్నాం. రవాణా రంగం అంటే ఇక్కడ మనం ఫస్టే చెప్పుకున్నాం. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాంపురం గ్రామానికి దానికి 3 కిలోమీటర్ల దూరం రాయగంజ్, 12 కిలోమీటర్ల దూరంలో జహంగీరాబాద్ అనేటువంటి 2 ప్రధానమైనటువంటి రాయగంజ్ కానివ్వండి, జహంగీరాబాద్ పట్టణం కానివ్వండి, మంచి రహదారుల సౌకర్యాలు బాగున్నాయని చెప్పుకున్నాం. మరి ఇక్కడ నుంచి లారీలు, జీపులు, ట్రాక్టర్లు, తర్వాత మన ఆటోలు, ముఖ్యంగా అక్కడ గుర్రబండ్లు, జట్కాలు అనేవి ప్రసిద్ధిగాంచాయన్నమాట.
మన దగ్గర గుర్రబండ్లు ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా మిగతావన్నీ. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ప్రయాణికులను కానివ్వండి లేదా సరుకులను కానీ, వెరీ గుడ్, సరుకులను కానీ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడం జరుగుతుంది. అలా రవాణా జరగడం అనేది చాలా ముఖ్యం. మనము ఇక్కడ ఉండి వెంటనే వేరే ప్రాంతానికి వెళ్ళి అమ్ముకోవాలి. కొన్ని నిల్వ చేసుకునేటువంటి వస్తువులు ఉండవు, ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉండేటువంటి వస్తువులు ఉండవు, కొన్ని ఖరాబ్ అవుతుంటాయి. ఇలా రవాణా రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే ఇక్కడ కిషోర్ అనేటువంటి వ్యక్తికి మనకి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈయన ఒక కూలీ చేసుకునేటువంటి వ్యక్తి. కూలీ చేసుకోవడం వల్ల అతనికి వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ. కాబట్టి అతని కుటుంబ అవసరాలకి అతనికి వచ్చేటువంటి ఆదాయం సరిపోకపోవడం వల్ల అతడు గ్రామంలో ఉన్నటువంటి బ్యాంకులో రుణాన్ని తీసుకున్నాడు. ఆ రుణం ద్వారా ఒక గేదెను కొనుక్కున్నాడు. ఆ గేదె ద్వారా వచ్చేటువంటి పాల ఉత్పత్తులని అమ్ముకొని అదనపు ఆదాయాన్ని పొందడం వల్ల అతని యొక్క జీవనం కాస్త మెరుగ్గా అనిపించింది. అంతేకాకుండా ఏం చేస్తాడు, ఈ గేదెకు బండి కట్టి వేరే ప్రాంతంలోకి ఈ సరుకులను కానీ అప్పుడప్పుడు ఇక్కడ కుండలు తయారు చేసే వాళ్ళకి కావాల్సినటువంటి మట్టిని తెస్తాడన్నమాట వేరే ప్రాంతానికి. ఇక్కడ గంగా నది ప్రవహిస్తుందని చెప్పుకున్నాం కదా, ఫస్టే సారవంతమైనటువంటి నేలలు అన్నాం కదా. ఆ బంక మట్టిని తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరి వాళ్లకు అమ్మటం జరుగుతుంది అన్నమాట. అలా అమ్మటం వల్ల అతనికి ఇంకా ఆదాయం వస్తున్నారు కదా. ఇది మనకి కొంతకాలం పని కల్పిస్తున్నట్టే కదా. ఇది ఒక్కటే కాకుండా మన చెరుకు అమ్ముతున్నారన్నాం, చెరుకు రసాన్ని తీసి బెల్లంగా తయారు చేస్తాం. ఆ బెల్లాన్ని కూడా ఈ గ్రామం నుంచి వేరే రాయగంజ్ వరకు ఈ గేదె ద్వారా బండి మీద తీసుకెళ్ళడం అతనికి ఆదాయం వస్తుంది. ఇట్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేటువంటి వారి సంఖ్య ఎక్కువ. కాబట్టి దాదాపుగా వ్యవసాయ కార్యకలాపాలతో పాటు మరి అందరూ కూడా వ్యవస్థీకృత రంగంలో ఉపాధిని పొందలేరు. కాబట్టి వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తారని తెలుసు మనకి. దాదాపు 92% మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారని మనం ఫస్ట్ టైం నేర్చుకున్నాం. మరి 92% మందికి ఉపాధిని కల్పించేటువంటి రంగాలు చాలా తక్కువ. పారిశ్రామిక రంగం తీసుకున్నా, సేవ రంగం తీసుకున్నా, వాటి యొక్క ఉపాధి వాటా చూస్తే చాలా తక్కువగా ఉంటుంది, ఉత్పత్తి వాటా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ జీవిస్తున్నారు, పూర్తిగా అవ్యవస్థీకృత రంగంలో జీవించడం జరుగుతుంది. ఈ అవ్యవస్థీకృత రంగంలో వీళ్ళు జీవించేటువంటి వారి పూర్తిగా ఎక్కువ మంది స్వయం ఉపాధిని పొందినటువంటి వారు. స్వయంగా ఒకడు ఆటో తోలేవాడు, లేకపోతే ఒక మోటార్ బైక్ మెకానిక్ షాప్ పెట్టుకునేవాడు, సైకిల్ మెకానిక్ కావచ్చు, కిరాణా షాప్ పెట్టుకునేవాడు కావచ్చు, బజార్లలో తోపుడు పండ్లు అమ్ముకునేవాడు కావచ్చు, కూరగాయలు కావచ్చు, నెత్తిన పెట్టుకుని కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా రకరకాల రూపాలలో మనకు స్వయం ఉపాధిని పొందేటువంటి వాళ్ళ సంఖ్య అవ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి వాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తారు తప్ప వ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలు కానివ్వండి తప్ప ఎక్కువగా అవ్యవస్థీకృత రంగంలోనే మన దేశ ప్రజలు, ముఖ్యంగా రాంపురం గ్రామం అనేది రచయిత ఆ పేరు పెట్టాడంతే. ఏ ప్రాంతంలోనైనా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అక్కడ పండేటువంటి పంటల నుంచి ఆయా వస్తువుల ఉత్పత్తి ఉంటుంది తప్ప మార్పు అనేది ఏముండదు. వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయేతర కార్యకలాపాలు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. ఇట పట్టుకోరు కదా చెప్తా.